ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాను. మరి ప్రాముఖ్యంగా ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దాన వాక్య భాగము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనమే అన్నది. ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధముగా రాయబడి ఉన్నది. నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని దేవుడు జెఫన్యా ప్రవక్త ద్వారా యూదా ప్రజలలో కొంతమందికి ఇస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఎవరి కొంతమంది అనే విషయాన్ని తెలుసుకునే ముందుగా ఈ సందర్భ విషయాల్ని క్లుప్తంగా మీకు తెలియజేయాలని ఆశపడుచు ఉన్నానండి. జెఫన్యా ప్రవక్త ఓషియా రాజు పరిపాలనలో పరిచర్య చేశారండి. ఆ కాలంలో అంటే ప్రారంభ దినాలలో ఈ యూదా ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే వారు పాపములో జీవిస్తూ ఉన్నారు, దేవుని విడిచి అన్య మార్గాలను ఎంచుకుంటూ ఉన్నారు, అవినీతి పరులుగా ఉన్నారు, అన్యాయము చేస్తూ బ్రతుకుతూ ఉన్నారు. అంతేకాకుండా దేవుని నుండి పూర్తిగా దూరం అయిపోయారండి. గనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారి మీదకి రప్పించబోయే తీర్పు గురించి జెఫన్యా ప్రవక్త ద్వారా వారికి తెలియజేసినట్లు ఈ జెఫన్యా గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అంటే వారి మీదకి రాబోయే తీర్పు, ఎటువంటి తీర్పు రాబోతుందో ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు జెఫన్యా ప్రవక్త ద్వారా తెలియజేశారు. అయితే ఆ తీర్పు వచ్చిన తర్వాత కొంతమందిని మాత్రము దేవుడు ఏం చేస్తారంటే వారిని ఆ తీర్పు నుండి తప్పిస్తారు, ఆ శిక్ష నుండి తప్పిస్తారు, వారిని క్షేమముగా కాపాడుతారు. వీరే ఎవరంటే ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, అంతేకాకుండా ఎవరైతే దీనులుగా ఉంటారో వారిని దేవుడు కాపాడుతానని చెప్పి, శిక్ష నుండి తప్పిస్తానని చెప్పి జెఫన్యా ప్రవక్త ద్వారా వారికి తెలియజేస్తూ ఉన్నారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని దేవుడు ఎవరికి ఇస్తూ ఉన్నారంటే జెఫన్యా ప్రవక్త ద్వారా యూదా ప్రజలలో దీనులుగా ఉన్న వారికి, దేవునిని ఆశ్రయించిన వారికి దేవుడి వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారిని క్షేమముగా కాపాడమే కాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఏమంటూ ఉంటారంటే వారి యొక్క పాపము చేయని వారిగా ఉంటారంటూ ఉన్నారు. వారు ఇంకా అబద్ధములాడని వారిగా ఉంటారంట. వారిలో కపటములాడు నాలుక ఎవరికి ఉండదంట. అంతేకాకుండా వారు చక్కగా మంచి పరిస్థితుల నడుమ ఆహారాన్ని సమృద్ధిగా తింటూ సంతోషంగా విశ్రాంతి తీసుకుంటూ గడుపుతారని చెప్పి దేవుడు జెఫన్యా ప్రవక్త ద్వారా తెలియజేస్తూ ఉన్నారండి. వారికే దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదా ప్రజలలో దీనులుగా, అంతేకాకుండా దేవుణ్ణి ఆశ్రయించే వారికి వాగ్దానం దొరుకుతుంది. దీనులుగా ఉండడం అంటే తమ సొంత బలం మీద ఆధారపడకుండా దేవుని మీదే ఆధారపడుతూ వారిని వారు హెచ్చించుకోకుండా దీన మనస్సు కలిగి వారు జీవిస్తూ ఉంటారు. అంతేకాకుండా వినయ మనస్సు కలిగి జీవిస్తూ ఉంటారు. ఇంకా వారు ఎలా ఉంటారంటే దేవుణ్ణి ఆశ్రయించేవారిగా ఉంటారు. ఇటువంటి జీవిత విధానాన్ని కలిగి జీవించే వారిని దేవుడు రక్షిస్తానని చెప్పి ఆ దినాన్ని యూదా ప్రజలకు జెఫన్యా ప్రవక్త ద్వారా తెలియజేస్తూ ఉన్నారండి. ఈ దినాన్ని వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనము దీన మనస్సు కలిగి దేవుణ్ణి ఆశ్రయిస్తే గనుక దేవుని దగ్గర నుండి మనకు రక్షణ వస్తుందండి. ఎన్ని విధాల రక్షణను మనం అనుభవించగలమంటే మొదట ప్రమాదాల నుండి రక్షణను మన జీవితాలలో అనుభవించగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవిత ప్రయాణంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటాం, ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం. ఆ పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు ఏ ప్రమాదము మనకి కలగకుండా దేవుడు రక్షిస్తారండి. నిజమే, దానియేలు జీవితాన్ని మనం చూస్తూ ఉంటాం. దానియేలు గురించి ఎక్కువగా చెప్పుకునే విషయం, సింహాల బోనులో దానియేలును వేసేశారు. ఒక పిను ప్రమాదం ఇంకా సింహాల బోనులో వేసేశారంటే దానియేలును అవి పూర్తిగా తినేస్తాయండి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి ప్రమాదకరమైన పరిస్థితి నుండి కూడా దేవుడు దానియేలును ఏం చేశారంటే రక్షించారు. ఎందుకంటే దానియేలులో దీన మనస్సు ఉంది, దానియేలులో దేవుడు కోరుకునే ఆత్మీయత ఉంది. దేవుణ్ణి ఆశ్రయించేవాడిగా దానియేలు మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఇటువంటి ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి జీవిస్తే గనుక మనం ఆరాధిస్తున్న దేవుడు మనను ప్రమాదాల నుండి రక్షిస్తారండి. రెండవదిగా శత్రువుల నుండి రక్షిస్తారు. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. 1వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు ఇర్మియా ప్రవక్తను ధైర్యపరుస్తూ ఇర్మియా
ప్రవక్తకు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారు. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన విజయము పొందజాలరని అక్కడ మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇర్మియా ప్రవక్తతో ఉంటారు కనుక దేవుడు ఏమంటూ ఉన్నారంటే, శత్రువులు నిన్ను ఓడించాలని, శత్రువులు నిన్ను హతము చేయాలని చెప్పి ఎన్ని విధాల ప్రయత్నించినా సరే నేను నీకు తోడుగా ఉండి వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి సఫలీకృతము కాకుండా నేను చూసుకుంటానని చెప్పి దేవుడు ఇర్మియా ప్రవక్తని ధైర్యపరుస్తూ ఉన్నారండి. అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు, మనము దీన మనస్సు కలిగి మనము దేవుణ్ణి ఆశ్రయిస్తే గనుక మనల్ని ప్రమాదాల నుండి రక్షించేవాడు. రెండవదిగా శత్రువుల నుండి కాపాడుతారు. అంటే ఈ లోకంలో మనకు విరోధంగా ప్రవర్తించేవారు ఉంటారు. అంతేకాకుండా మనకి విరోధైన సాతాను కూడా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సరే, మన శత్రువైన సాతాను ఎన్ని విధాల ప్రయత్నించి మనల్ని దేవుడి నుండి దూరం చేసి పాపంలో పడివేయాలని ప్రయత్నించినా సరే దేవుడు మనల్ని రక్షిస్తారని వాగ్దానం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా చెడు కుట్రల నుండి దేవుడు మనల్ని కాపాడుతారు, రక్షిస్తారండి. దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 54:17 మనం చూసుకుంటే, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా ఏమవుదంటే వర్ధిల్లదు అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. అంటే మనకు విరోధముగా కొంతమంది కొన్ని కుట్రలు పన్నుతూ ఉంటారు. మనల్ని ఎలాగైనా క్రిందకి అణిచివేయాలని చెప్పి, మనము ఎదగకుండా చేయాలని చెప్పి రకరకాలుగా చెడు కుట్రలు వారు పన్నుతూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటూ ఉన్నారంటే, మనము దీన మనస్సు కలిగి దేవుణ్ణి ఆశ్రయిస్తే గనుక దేవుడు మనను చెడు కుట్రల నుండి, చెడు పన్నాగాలు పన్నేవారి నుండి కూడా రక్షిస్తానని చెప్పి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారండి. అంతేకాకుండా భయము నుండి, చాలా మందిలో రకరకాల భయాలు ఉంటూ ఉంటాయి, చాలా విషయాలకు భయపడుతూ ఉంటారు. కానీ దేవుడు అంటూ ఉన్నారు, భయపడకము, నేను నీకు తోడైనానని. అంటే మనను రక్షించే దేవుడు మనలో ఉన్న భయాలన్నింటినీ మనల్ని విడిపించి ధైర్యంగా మన జీవితంలో ముందుకు వెళ్ళేలా మనల్ని రక్షించి కాపాడే దేవుడండి. చివరిగా పాపము నుండి కూడా దేవుడు మనల్ని ఏం చేస్తారంటే రక్షిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయంటే దీన మనస్సు కలిగి దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు. ఈ వాగ్దానంలో దేవుడు ఈ వాగ్దానాన్ని కూడా ఎవరికి ఇచ్చారంటే, యూదా ప్రజలలో ఎవరైతే దీన మనస్సు కలిగి దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారికి ఈ వాగ్దానాన్ని ఇచ్చారు. అదే విధానంలో మనము కూడా దీన మనస్సు కలిగి దేవుణ్ణి ఆశ్రయిస్తే గనుక ప్రమాదాల నుండి మనము రక్షించబడతాం, శత్రువుల నుండి మనము రక్షించబడతాం, చెడు పన్నాగాలు పన్నేవారి నుండి మనము రక్షించబడతాం. అంతేకాకుండా మనలో ఉన్న భయాల నుండి మనము రక్షించబడతాం, చివరిగా పాపము నుండి కూడా మనము రక్షించబడతామండి. అయితే దేవుడు ఎలా మనల్ని రక్షిస్తారంటే, మొదట దేవుడే మనల్ని రక్షిస్తారని ఈ జెఫన్యా గ్రంథము 3:17 చదువుట ద్వారా మనకు అర్థమవుతుంది. రెండవదిగా కీర్తనల గ్రంథం 34:7 చూస్తే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉండునని అక్కడ మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే మనల్ని రక్షిస్తారు. రెండవదిగా ఆయన దూతల కావలిని మనకి దయచేసి మనల్ని రక్షించి ముందుకు నడిపిస్తారండి. ఆయన దూతల కావలి ప్రతి ప్రమాదం నుండి మనల్ని కాపాడుతుంది, ఎక్కడ ఏ హాని జరగకుండా మనల్ని రక్షిస్తుంది. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో మనుషుల ద్వారా కూడా దేవుడు మనల్ని రక్షిస్తూ ఉంటారు. మనం ఊహించలేని మనుషులను దేవుడు ఏర్పాటు చేసుకొని మనల్ని రక్షిస్తారండి. మోషేను దేవుడు ఏర్పరచుకొని ఇశ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించారు, వారిని రక్షించారు. ఎస్తేరును దేవుడు ఏర్పాటు చేసుకొని యూదా ప్రజలకు రక్షణను దేవుడు ఇచ్చారు, వారిని రక్షించారండి. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే నెహెమ్యాను మనం చూస్తూ ఉంటాం. నెహెమ్యాను దేవుడు ఏర్పరచుకొని యెరూషలేము పునర్నిర్మించే పనిలో దేవుడు నెహెమ్యాను వాడుకొని ఇశ్రాయేలును రక్షించి ముందుకు నడిపించారు. ఈ విధముగా మనుషులను కూడా దేవుడు ఏర్పరచుకొని కొన్ని సందర్భాలలో మనల్ని రక్షిస్తూ ఉంటారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని నేను ముగిస్తూ ఉన్నానండి. మనము దీన మనస్సు కలిగి దేవుణ్ణి ఆశ్రయిస్తే గనుక మనకు రక్షకుడుగా ఆయన ఉండి మనను ప్రమాదాల నుండి, శత్రువుల నుండి, చెడు పన్నాగాల నుండి, మనలో ఉండే భయాల నుండి, పాపము నుండి మనల్ని రక్షిస్తానని చెప్పి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు మనల్ని రక్షిస్తారు, తన దూతల ద్వారా రక్షిస్తారు. కొన్ని సందర్భాలలో దేవుడే కొంతమందిని మన జీవితంలో ఏర్పాటు చేసుకుని మనల్ని రక్షిస్తారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోరే ఆత్మీయతని కలిగి జీవిస్తూ ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మన జీవితంలో పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసి అని ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ వాగ్దాన కార్యక్రమంలో మాతో పాటు తోడుగా ఉండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాం దేవా. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారిలో దీన మనస్సు ఉండేలా, వారు నిన్ను ఆశ్రయించేవారుగా జీవించేలా, తద్వారా నీ కాపుదలను, నీ భద్రతను వారి జీవితంలో అనుభవించే, ఆ రక్షణను అనుభవించే భాగ్యాన్ని వారి జీవితంలో వారు పొందుకోగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఈ దినాన్ని, ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు చేస్తున్న ప్రయాణాలలో, పనులలో తోడుగా ఉండి ముందుకు నడిపించమని, తలపెట్టే
ప్రతి కార్యాన్ని మీరు సఫలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం ప్రభు, యేసు రక్తమే జయం ప్రభు, యేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.